ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా 35 రోజులు పూర్తయింది. ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది? కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు? ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి మనం ఈ 35 రోజుల్లో చూసుకుంటే 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతాయి అనట్లేదు, చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒక దంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురతన్నోడు ఎవడూ లేడు, బోళెన్సార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతి గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు.
ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసా అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి, మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే, ఎవడో తెలుసా ఎప్పుడు పూర్తవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. అది అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు, అమరావతి మొత్తం తిరుగుతారు, విలేకరు గారు అడుగుతారు, సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్, ఎంత ఖర్చు అవుద్దని చెప్పని. ఏమయ్యా ఏం మాట్లాడతారు, నిన్ను అడగాలి ఇవన్నీ కూడా, నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం. అతను విలేకరు ఉద్యోగం అతనిది, అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరు గారిని. కూర్చోబెడితే ఏమని చెప్పేవాడేమో, ఆయన ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా, లేకపోతే అవుదా అని. అమరావతి అవుతుందా అవదా? ఇంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా, ఇవాళ రండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు. అలాగే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు, లేని అప్పులు చెప్పారు, పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి. ఒక విలేకరు గారు అడిగారు, ఏమండి మీరు నాణ్యమైన విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే వెంటనే ఆ విలేకరు మీద రివర్స్ అయిపోయారు. ఏం మాడుతున్నాను, ఎవరు చెప్పాడు, ఆయన చెప్పానా? ఆయనే చెప్పాడు. ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి